వెల్కమ్ టు డైలీ థాట్స్. ఈరోజు కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కార్తీక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీక మాసానికి సమానమైన మాసము, విష్ణువు కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థాలు లేవని పురాణవచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అభిషేక ప్రియ శివ. శివునికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివుణ్ణి బిల్వదళాలతో పూజించి స్వర్గంలో 1,00,000 సంవత్సరాలు జీవించొచ్చట. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యాలు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయటం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం చాలా విశిష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయటం శుభకరం. ఈ మాసం మొదటి నుంచి సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించడం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ, కోనల్లోనూ, చెట్టు పుట్టల తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. పొద్దున్న, సాయంత్రం పూజామందిరంలో, తులసి సన్నిధిలో, ఆలయాల్లో దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలగజేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానం చేసేటప్పుడు ఆవు నెయ్యిని ఉపయోగించడం ఉత్తమం. ఈ మాసంలో ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్తాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని స్కంద పురాణంలో చెప్పబడింది. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఈ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ
ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరిస్తూ సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు చేసి పూజలు చేసి నివేదించిన ఆహారాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఈ మాసంలో సోదరి చేతి వంట అనగా భగినీ హస్తభోజనం అనేది యథాశక్తి చేసి వారికి కానుకలు సమర్పించడంతో పాటు బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టుని పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండడం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. ఇలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర దినాల్లో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర ఫల పుష్ప సువర్ణదానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించటమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాసం మహత్యాన్ని గురించి సూత మహాముని శౌనకాది మహామునులకు వివరించాడు. ఈ మాసంలోని జ్వాలాతోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలగజేస్తాయి. ఈ మాసంలో దీపదానం చేయటం వల్ల ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. కార్తీక సోమవారాలు. ఈ మాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైంది. శివభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే అంటే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. షోడశోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్రసోపేతమైన భక్ష భోజ్యాదులతో కూడిన నైవేద్యం పెట్టాలి. శక్తి లేనివారు నదీ స్నానం చేసుకుని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉంటే వారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతాయని, ఆ రోజున శివుడిని అభిషేకం చేసి బిల్వదళాలతో సహస్రార్చన చేసి ఇతరులచే చేయించిన శివపంచాక్షరి మంత్రాన్ని జపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వ సంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేదా ఇతర దినాల్లో అయినా సాయం సమయాల్లో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం, ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.